తిరుపతి జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్ రోడ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు మరియు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్యలు కలిసి విగ్రహ ధ్వంసం కారణంగా నిరసనలు వ్యక్తపరిచారు. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున చలో వెంకటగిరి అంటూ 20,000 మందితో నిరసనలు చేస్తామని తెలిపారు. వెంకటగిరి పట్టణం, వెంకటగిరి నియోజకవర్గం అంటే ప్రజా ఉద్యమాలకి పురిటిగడ్డైనటువంటి ఈ ప్రాంతంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో 6 రోజులైనా సరే ఇప్పటి వరకు ఏం జరిగిందని అట్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ లేదు పోలీస్ యంత్రాంగం కూడా ఎదురుగానే సీసీ కెమెరాలు ఆధారం చేసుకొని దోషుల్ని ఇప్పటి వరకు కూడా గుర్తించలేదంటే ఈ సంఘటన దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చాలా కష్టపడి ఈ యొక్క నిర్మాణం చేసినటువంటి సోదరులు ధనంజయ, రామకృష్ణన్న, చాలా మంది ఇక్కడ నర్సంలో అదే అంటే పేరు పేరున వాళ్ళకందరికీ నమస్కారాలు. అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమలులో ఉన్నట్లే. అయితే ఇక్కడ నేను ఒక పార్టీలో ఉండి మాట్లాడలేదు, కానీ నేను పార్టీలకు ఖచ్చితంగానే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బహుజన సమాజ్ పార్టీ నుంచి కానీ, అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నుంచి కానీ, గద్దల ముని కానీ, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అభ్యుదయవాదులు అందరూ కూడా దాదాపుగా 5 రోజులుగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగుతా ఉన్నాయి. ఆశయాలతో వాళ్ళు పెట్టిన వాళ్ళు మరి వాళ్ళకి మనోభావాల్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితిని గమనించకుండా ఈరోజు మౌనంగా ఉన్నారంటే దీనికి కారణం ఏమిటి? మేము ముందుగానే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా, అభ్యుదయవాదులందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ యొక్క విధ్వంసం చేశారో దీనికి పూర్తి బాధ్యత మీడియా సందర్భంగా చెప్తున్నాం, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే మీరైనా వెంకటగిరి పట్టణంలో 12వ తారీఖు నైట్ జరిగినటువంటి సంఘటన ఇది. ఎలక్షన్ సమయంలో మీరు చాలా సార్లుగా ఇట్లా రావటం పోవటం కూడా జరిగి ఉంటుంది. వచ్చి ఏదైతే బాధపడుతున్నారో ఈ విధ్వంసం జరిగినటువంటి నాయకులు, ఏర్పాటు చేసిన నాయకులందరూ కూడా బాధపడతా ఉన్నారు, వాళ్ళు ఓదార్చాలి. మీ వంతుగా అధికార పార్టీ నుంచి మీరు ఏం చేస్తారో చెప్పాలి. దీనికి ప్రధానమైనటువంటి మీ యొక్క ఈ విధ్వంసానికి ఏందో కారణం, దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన మా రక్త బంధువు కాబట్టి స్పందిస్తాం, కానీ ఈ రోజుకి ఇది కేవలం దళిత సమస్యగా తీసుకోరాదని ఈ సమాజానికి తెలియజేస్తాం. వెంకటగిరి ప్రజలందరూ కూడా ఎవరో ఒక లుచ్చ, ఒక దుర్మార్గుడు ఆ వెనకాలండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తే అతన్ని ఒక్కడనే నిందించుతాం. మీరందరూ కూడా వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా కానీ మిగతా కులాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిసి దీన్ని ఖండిస్తారని కూడా మేము పిలుపునిస్తూ రేపు సోమవారం జరిగే చలో వెంకటగిరి కార్యక్రమాన్ని దళితులు, గిరిజనులు, బహుజనులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, వెంకటగిరి ప్రజానీకము, చుట్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. దుర్మార్గుల పట్ల స్పందించినటువంటి, గాయపడ్డటువంటి అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు, రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ విచ్చేస్తున్నారు మిత్రులారా. అయితే ఇక్కడ ఈ దుర్మార్గం ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది నేను 2 మాటల్లో చెప్తాను మీకు. గతం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఫోర్ అంబేద్కర్, ఆఫ్టర్ అంబేద్కర్ తీసుకుందాం మనం. అంబేద్కర్ పూర్వం మనుధర్మ శాస్త్రం ప్రకారం
మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకించి దళిత బహుజనులు చాలా బానిసత్వంలో, దరిద్రంలో, బాధ్యతలు, హక్కులు లేని బాధ్యతల్లో జీవిస్తున్నటువంటి మనుషులు మనం. అయితే ఆఫ్టర్ అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత మన జనం హక్కులతో, బాధ్యతలతో జీవిస్తున్నారు. అధికారాల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, చైతన్యమై ఉన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం, భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించడానికి సిద్ధంగా మన జనం ఉన్నారు. ఇది వారం లేనటువంటి వ్యక్తులు, వారే అధికారం చెలాయించాలనుకునే వ్యక్తులు, అంబేద్కర్ వారసులను చూసి, వాళ్ళ చైతన్యాన్ని చూసి వారం లేని వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్య, ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేసినటువంటి ఘటనను కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రులారా. అయితే గారు చెప్పారు, విగ్రహాల్లో లేను, పుస్తకాల్లో ఉన్నాను, పుస్తకాలు చూడండి రా నాయనని. అందుకే మీరు అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేశారు కానీ మా గుండెల్లో ఉన్నటువంటి అంబేద్కర్ని తీయలేరు, మా మెదడులో ఉన్నటువంటి అంబేద్కర్ని తీయలేరు, మా రక్తంలో ఉన్నటువంటి అంబేద్కర్ పౌరుషాన్ని తగ్గించలేరని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్న మిత్రులారా. వాడు ఎటువంటి వాడైనా, ఎంత దుర్మార్గుడైనా ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బహుజనులు, రాజ్యాంగవాదులు, రాజ్యాంగ ప్రేమికులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఏకమవుతున్నారు. వాళ్ళందరూ ఏకమై 20వ తారీఖు మే నెల సోమవారం రోజున వెంకటగిరిలో సుమారు 20,000 మందితో చెలో వెంకటగిరి ప్రోగ్రాంని ఇచ్చున్నాం మిత్రులారా. ఈ ప్రోగ్రాం జరిగే లోపల ఖచ్చితంగా ఎవడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేశాడో వాటిని శిక్షించి, పట్టుకొని అరెస్టు చేసి శిక్షించి, అదే స్థానంలో ప్రభుత్వం వారే అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించకపోతే తర్వాత ఖచ్చితంగా దళిత బహుజనులు అంబేద్కర్ భావజాల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా తర్వాత మేము కార్యక్రమాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా కూడా మేము మీతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని ఒక స్థాయిలో చెప్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో, మన నెల్లూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, వెంకటగిరిలో మాత్రం అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగం మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, ఒక రకంగా చెప్పాలంటే మానవత్వం మీద జరిగిన దాడి, దళిత బహుజనుల బిడ్డల భవిష్యత్తు మీద జరిగిన దాడి. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని, మనం రేపు జరిగే చలో వెంకటగిరి కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారిని శిక్షించేంత వరకు కూడా మనం పోరాటంలో భాగంగా ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ జైభీం తెలియజేస్తున్నాం మిత్రులారా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.